మొన్న ఇండియన్ స్పర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతోని సికింద్రాబాద్ లా డాక్టర్ నమ్రత అని నల్లికుట్ల డాక్టర్ చేస్తున్న గలీజ్దంతా బయట పడ్డది కదా. మంచిగా మైల పోలు తీసి ఆర్చుకోనికే స్టేషన్ కూడా తీసుకుపోయారు కదా పోలీసులు. హాగో ఆ సొక్కపూస డాక్టరు కొన్ని శిల్క పలుకులు వలికింది. పోలీస్ కస్టడీలు ఉన్న ఆమెను మొదలు గాంధీ దవాఖాన దొలకపోయి కొన్ని టెస్టులు చేసి నార్త్ జోన్ డీజీపీ ఆఫీసులకు తీసుకుపోయి ముంగట ఆ దవాఖాన కాడ మీడియాతో మాట్లాడుకుంటా నేను అసలు ఎసోంటి తప్పు చేయలే, కావాలని నన్ను ఇట్లా బద్నాం చేస్తుండో ఆర్మీ మనిషి, నేను నిర్దోషిగా బయటికి వస్తా, వచ్చినాక మీకే తెలుస్తుంది అది నిజం ఏది అబద్ధం అని మాట్లాడిందట. మరి డాక్టర్ అట్లా అంటుంది కానీ బయట మాత్రం ఈమె గురించి గట్టిగానే మోసాలు చేసిందని వినిపిస్తున్నాయి వార్తలు. మరి అవి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ అన్యాయంగా పిల్లలు లేని వాళ్ళని ఆసరా చేసుకొని గట్లా మోసం చేసుడు చాలా తప్పని అందరు డాక్టర్ని ఆడుచుకుంటారు. బాధితుల తన సాక్ష్యాలు కూడా గట్టిగానే ఉన్నాయట. అయినా కూడా మేడం ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కథ ఏడుకో పోతట్టుంది. మరి నిజాలు ఎన్నడు బయట పడతాయో ఏం తెలుస్తుందో చూద్దాం.